योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकियत चित्तात्मा నిరాశీర పరిగ్రహః. యోగి స్థితిని పొందగోరేవారు ఏకాంతంలో ఉండాలి. నియంత్రించబడిన మనసు శరీరంతో కోరికలను భోగవస్తువులను త్యజించి నిత్యము భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. యోగి స్థితిని సాధించిన వాని లక్షణములు చెప్పిన పిదప శ్రీకృష్ణుడు దానికోసం కావలసిన సాధన గురించి చెప్తున్నాడు. ఏదైనా విషయంలో నైపుణ్యత సాధించాలంటే ప్రతిరోజు సాధన అవసరం. కేవలం కాలనీలో ఉన్న ఈత కొలంలోకి వారానికోసారి ప్రతి శనివారం సాయంత్రం వెళ్ళినవాడు ఒలింపిక్ ఈత పోటీల్లో విజయుడు కాలేడు. ప్రతిరోజు చాలా గంటలు అభ్యాసం చేసిన వ్యక్తే ఒలింపిక్ విజేత అవ్వగలిగే ప్రావీణ్యత సాధిస్తాడు. అభ్యాసం అనేది ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా చాలా అవసరం. ప్రతిరోజు ధ్యానాభ్యాసం ద్వారా ఆధ్యాత్మిక ప్రావీణ్యత సాధించే పద్ధతిని వివరిస్తున్నాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పే మొదటి విషయం ఏకాంత ప్రదేశం యొక్క అవసరం. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంచే చుట్టుముట్టాడే ఉంటాం. ఈ ప్రాపంచిక కార్యక్రమాలు, జనులు మరియు మాటలు మన మనసుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి. మనసుని భగవంతుని వైపు ఉద్ధరించటానికి కొంత సమయాన్ని ప్రతిరోజు ఏకాంత సాధనకు ఉపయోగించాలి. ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.